హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 7 గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 7 భారత రాజ్యాంగంలోని పౌరసత్వానికి సిటిజన్షిప్ సంబంధించిన ముఖ్యమైన నిబంధనలలో ఒకటి. ఇది ప్రత్యేకంగా పాకిస్తాన్కు వలస వెళ్ళిన వ్యక్తుల పౌరసత్వం గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 7 ఏం చెబుతుందంటే 1947 మార్చ్ 1 తర్వాత భారతదేశం నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిన వ్యక్తులు మైగ్రెంట్స్ టు పాకిస్తాన్ సాధారణంగా భారత పౌరులు కారు. అంటే ఎవరైనా వ్యక్తి భారతదేశం నుంచి పాకిస్తాన్కు శాశ్వతంగా వెళ్ళిపోయి ఉంటే అతను భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు. కానీ ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది. అలాంటి వ్యక్తి తిరిగి భారతదేశానికి వచ్చి భారత ప్రభుత్వ అనుమతితో పర్మిట్ ఆఫ్ రీసెటిల్మెంట్ ఆర్ పర్మనెంట్ రిటర్న్ స్థిరపడితే అతనికి మళ్ళీ భారత పౌరుడిగా పరిగణించవచ్చు. ఆర్టికల్ 7 ముఖ్యాంశాలు. ఫస్ట్ పాయింట్, 1947 విభజన పార్టిషన్ కారణంగా పాకిస్తాన్కు వెళ్ళిన వారిపై ఈ నిబంధన వర్తిస్తుంది. సెకండ్ పాయింట్, పాకిస్తాన్కు వెళ్ళిన వారు సాధారణంగా భారత పౌరులు కారు. థర్డ్ పాయింట్, తిరిగి రావడానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక అనుమతి ఉంటే పౌరసత్వం పొందవచ్చు. ఫోర్త్ పాయింట్, ఇది పౌరసత్వంపై తాత్కాలిక కమెన్స్మెంట్ టైం నిబంధనలో ఒకటి. సులభంగా గుర్తుంచుకోవడానికి ఆర్టికల్ 5 భారత పౌరులు ఎవరు. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చినవారు. ఆర్టికల్ 7 భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్ళినవారు. ఆర్టికల్ 8 విదేశాల్లో నివసించే భారతీయులు. థ్యాంక్ యూ.